హాయ్ హలో అండి. ఈవేళ సండే స్పెషల్ కాబట్టి మీ ఇంట్లో ఏం కర్రీ వండుకున్నారో కమెంట్ చేసేయండి. నేనైతే ఫారం కూడా తెప్పించాను. సింపుల్గా ఎలా వండుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే చికెన్ని పసుపు పెట్టి శుభ్రంగా చేసుకోవాలి, లేకపోతే బాగా నీచు వాసన అనేది వస్తుంది ఫారం కోడి కాబట్టి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు చిన్న చిన్నగా కోసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. మగ్గటం వలన మనకి నీచు వాసన రాదు, ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసుకుని మరి కొద్దిసేపు ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 7 to 8 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చి తర్వాత కుక్ అయిన తర్వాత ఇంకా మనకి కొద్దిగా వాటర్ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు మగ్గనించుకోవడమే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.